వెల్కమ్ టు మై న్యూ వీడియో గైస్. అండ్ ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చి నేను నార్మల్గా రూమ్మేట్స్ ఆడేటప్పుడు ఎక్కువ తీసుకునే గన్స్ ఎమనేట్ సౌండ్ అండ్ డెజర్ట్ ఈగల్. మీరు కూడా అని అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇప్పుడు ఎమనేట్ సౌండ్ అనుకుంటే షార్ట్ రేంజ్ కోసం అండ్ డెజర్ట్ ఈగల్ లాంగ్ రేంజ్ కోసం. ఓకేనా, ఈ కాంబినేషన్ నేను ఎక్కువ మ్యాక్సిమం అందరూ వాడతారని నేను అనుకుంటున్నాను. సో ఈ రెండు గన్స్తో హెడ్ షాట్ ఎలా కొట్టాలని తెలుసుకుందాం. వీటికి పెద్ద డిఫరెన్స్ ఉంటుందా అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఓకేనా, సో అందుకే ఒకే వీడియోలో అన్ని కవరింగ్ చేస్తున్నాను. అండ్ కొత్తగా ఎవరైనా గేమ్ స్టార్ట్ చేసిన వాళ్ళు వెపన్ స్విచ్ ఇది ఒకటి ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. దీనివల్ల గన్స్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి బాగా చూడండి. ఇక్కడ నేను కొట్టే ప్రతి బుల్లెట్ హెడ్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ అలాగే ఇప్పుడు షార్ట్ రేంజ్కి వెళ్దాం. షార్ట్ రేంజ్కి వెళ్ళాక సో బాగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలని నేను ఈజీగా చెబుతాను. ఫస్ట్ బుల్లెట్ బాడీకి కొట్టాను. ఓకేనా, ఫస్ట్ బుల్లెట్ బాడీకి కొట్టిన వెంటనే సెకండ్ బుల్లెట్ ఉంటుంది కదా, సెకండ్ బుల్లెట్ అలానే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయండి. ఓకేనా, ఫస్ట్ బుల్లెట్ కొట్టిన వెంటనే సెకండ్ బుల్లెట్ డ్రాగ్ చేయండి. అలా డ్రాగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ హెడ్ షాట్ పడాలి. ఓకే, సో పర్ఫెక్ట్ హెడ్ షాట్ పడితే మీరు పర్ఫెక్ట్గా డ్రాగ్ చేస్తున్నట్టు, పర్ఫెక్ట్గా సెన్సిటివిటీ కూడా ఉన్నట్టు. ఒకవేళ మీకు పడలేదు అంటే డ్రాగ్ అన్న మిస్టేక్ చేస్తుండాలి, లేదంటే సెన్సిటివిటీ కరెక్ట్గా లేదు. ఓకే, సో డ్రాగ్ మిస్టేక్ పక్కన పెడితే సెన్సిటివిటీ టాపిక్ వద్దాం. ఓకే, సో ఇక్కడ బాగా చూడండి, నేను ఎప్పుడైతే సెకండ్ బుల్లెట్ డ్రాగ్ చేస్తున్నానో ఓకేనా, సో నా ఏం కరెక్ట్గా ఎనిమి హెడ్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా, ఇంకా పైకి అలా వెళ్ళడం లేదు, ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా డ్రాగ్ చేస్తున్నా అండ్ నాకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఉంది. ఓకేనా, సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు సెన్సిటివిటీ చేంజ్ చేస్తాను చూడండి. నా సెన్సిటివిటీ చేంజ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ బుల్లెట్ కొట్టాను, సెకండ్ బుల్లెట్ రేకాయలు అయింది. ఫస్ట్ బుల్లెట్ బాడీకి పెట్టి మళ్ళీ సెకండ్ బుల్లెట్ డ్రాగ్ చేశాను. చూసారా, రేకాయలు అయింది కదా. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, నేను పర్ఫెక్ట్గా డ్రాగ్ చేస్తున్నా, సెన్సిటివిటీ కరెక్ట్గా లేదు. ఓకే, సో ఇప్పుడు ఒక 10 తగ్గిద్దాం, ఎందుకంటే చాలా ఘోరంగా రేకాయలు అవుతుంది కాబట్టి. సో ఒక 10 తగ్గించాను. 10 తగ్గించాక డ్రాగ్ చేశాను, పడింది. సో ప్రతిసారి పడదు. ఓకేనా, పడింది అనేసి మీరు అలానే ఫిక్స్ అయిపోకండి, కొంచెం ఆడండి. సెన్సిటివిటీ అలవాటు అవ్వాలి మన ఫింగర్స్కి. ఓకేనా, ఎందుకంటే ఒక్కోసారి హై సెన్సి పెడతాం, ఒక్కోసారి లో సెన్సి పెడతాం. సో అందుకే అనమాట, ఇది కూడా అంతగా పడటం లేదు. సో దీన్ని కూడా కొంచెం తగ్గిద్దాం. ఓకే, ఒక 10 అయితే తగ్గించాను. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొంచెం పడుతున్నట్టు ఫీలింగ్. ఓకే, పడుతున్నట్టుంది. ఎప్పుడైతే మనకు పడుతుంది అన్నప్పుడు, అంటే ఇప్పుడు అరే ఇది పడుతుందిరా, ఈ సెన్సిటివిటీ పెట్టేసుకుంటాను అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, సింగిల్ టైం డ్రాగ్ చేయండి. టూ బుల్లెట్స్ కాకుండా నార్మల్గా 1 ట్యాప్ ఎలా ఆడతారు, 1 బుల్లెట్ అలాగే డ్రాగ్ చేయండి. నాకు ఈ సెన్సిటివిటీ పడుతుంది, నా మైండ్లో నాకు అనిపిస్తుంది ఈ సెన్సిటివిటీ నాకు పడుతుందిరా అనేసి. ఆ టైంలో ఏం చేస్తారు, 1 బుల్లెట్ డ్రాగ్ చేయండి. సో చూసారా ఏమవుతుంది, ఎల్లో నెంబర్స్ పడుతుంది అండ్ అలాగే కొంచెం మిక్స్ అయి పడుతుంది, ఎల్లో నెంబర్స్ అండ్ రెడ్ నెంబర్స్. ఓకే, సో కొంచెం లాంగ్ రేంజ్కి వెళ్ళి ఆడండి. డెజర్ట్ ఈగల్తో పర్ఫెక్ట్గా పడుతుందా లేదా చెక్ చేయండి, కొంచెం లాంగ్కి వెళ్ళి. ఓకే, సో లాంగ్ రేంజ్లో పర్ఫెక్ట్గా పడుతుంది అన్నప్పుడు కొంచెం అలానే షార్ట్ రేంజ్కి వెళ్ళండి, ఎందుకంటే మనకి షార్ట్ రేంజ్ చాలా ఇంపార్టెంట్. షార్ట్ రేంజ్లో పడాలి, కానీ ఇక్కడ షార్ట్ రేంజ్లో కొంచెం ఎల్లో నెంబర్స్ మిక్స్ అయి పడుతుంది అండ్ కొంచెం రేగాయలు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు పడుతుంది కంటిన్యూగా. సో మళ్ళీ ఎల్లో నెంబర్స్ కొంచెం తగ్గిద్దాం. ఓకే, ఇప్పుడు 10 తగ్గిస్తున్నా. మరి 10 ఎందుకు బ్రో, ఒక 5 తగ్గించు కదా అంటే, ఒకవేళ ఇప్పుడు పర్లేదు అనుకోండి 5 పెంచుతాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను తగ్గించుకుంటూ వచ్చాను ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా పడుతుంది. ఓకేనా, సో ఫస్ట్ బుల్లెట్ డ్రాగ్ చేస్తున్నా, పర్ఫెక్ట్గా పడుతుంది. ఇదేమంత పెద్ద కష్టమేం కాదు. సెన్సిటివిటీ పెట్టుకోవడం కష్టమా అంటే మీరు ఈజీగా పెట్టుకోవచ్చు, కొంచెం టైం స్పెండ్ చేయాలి అంతే అనమాట. అండ్ మీ ఏముంటుంది కదా షార్ట్ రేంజ్లో, ఇలా వైట్ ఏం పెట్టి ఇలా డ్రాగ్ చేయండి. ఫైర్ బటన్ ఎక్కడ మార్క్ చేశాను అక్కడి నుంచి డ్రాగ్ చేయండి. మీకు షార్ట్ రేంజ్లో ఎమనేట్స్తో బాగా పడుతుంది. డెజర్ట్ ఈగల్తో పడతా అంటే అది కూడా పడుతుంది, డెజర్ట్ ఈగల్తో కూడా ఈజీగా పడుతుంది. ఓకేనా, షార్ట్ రేంజ్లో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకోటి, ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ సెన్సిటివిటీ ఈజీగా ఎలా పెట్టుకోవాలనేసి నేను అదే పండుగ ఎమనేట్స్ చూస్ చేసుకున్నాను. షార్ట్ రేంజ్ గన్ కాబట్టి అండ్ డెజర్ట్ ఈగల్ కొంచెం లాంగ్ రేంజ్ కాబట్టి, ఎందుకంటే ఈ గన్స్ ఎక్కువ నేను ఆడతాను. సో మీరు కూడా ఆడతారని అనుకుంటున్నా. హోప్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నా. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇండియా టాప్ 1 ప్లేయర్తో 1v1 కూడా ఆడతాను. సో మీకు ఈజీగా చెప్పాలంటే షార్ట్ రేంజ్లో పడాలి అండ్ మిడ్ రేంజ్లో పడాలి అండ్ లాంగ్ రేంజ్లో కూడా పడాలి. సెన్సిటివిటీ అలా ఉండాలి. సో మీకు ఎలా సెట్ చేసుకోవాలని ఈజీగా చెప్పాను. ఫస్ట్ బుల్లెట్ మిస్ అయినా సెకండ్ బుల్లెట్ కనెక్ట్ అవ్వాలి. అవ్వలేదు అంటే మీరు డ్రాగ్ మిస్టేక్ అన్నా సెన్సిటివిటీ మిస్టేక్ అన్నా చేస్తూ ఉండాలి. ఒకసారి బాగా చూసుకోండి. ఓకేనా, ఎండింగ్లో కూడా మీకు సెన్సిటివిటీ చెప్తాను.
been trying to fix my pride, but that shit's broken. That shit's broken. Like I tried to hide, now you know I'm at an all-time. I've been trying to fix my pride, but that shit's broken. That shit's broken. Now you know I'm at an ఇంతవరకు వీడియో చూసారంటే సో మంచిదే. మీ జనరల్ 148 పెట్టుకోండి. ఇది ప్రతి డివైస్ అంటే ఏ డివైస్ అయినా పెట్టుకోండి, ఓకేనా. సో ఎందుకంటే మరి మీ పర్ఫెక్ట్ సెన్సిటివిటీ చెప్పలేను మీ డివైస్కి. ఒకసారి ఈ సెన్సిటివిటీ ట్రై చేయండి. ఏ డివైస్ అయినా ఒక ఐఫోన్ తప్ప మిగతా ఆండ్రాయిడ్ డివైసెస్ ట్రై చేయండి. జనరల్ 148 అండ్ సెకండ్ సెన్సిటివిటీ కూడా చెప్తాను. సెకండ్ సెన్సిటివిటీ వచ్చి జనరల్ 132 పెట్టుకొని ట్రై చేసి చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై టు ఆల్.